అమ్మ పిలుపు ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈ 2025 సంవత్సరం మే 31వ తేదీ శనివారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి? ఈ రోజు దినఫలాల ప్రకారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల 50 నిమిషాల లోపు ఒక పెద్ద వార్తనైతే మీరు వింటారు. అంటే ఎటువంటి వార్తను మీరు వినబోతున్నారు? అది శుభవార్త లేదా అశుభవార్త. అలాగే మీరు ఏ సమస్యలతో బాధపడుతున్నా కానీ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, ఉద్యోగ సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల సమస్యలు, అత్తాకోడల సమస్యలు, ఆస్తితగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఏ సమస్యలకైనా ఈ గురువుగారు చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారు. ఈ గురువుగారు చెప్పినట్టుగా జరుగుతుంది. అలాగే ఈ గురువుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8639494958. మనం ఎక్కడున్నా సరే ఈ గురువుగారి ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ అయితే చాలు. ఫోన్లోని అన్ని విషయాలు చెప్తారు. చెప్పినట్టుగా జరుగుతుంది. 24 గంటల్లోనే చక్కటి ఫలితాలు దొరుకుతాయి. కాబట్టి మీకు ఒక్కసారి నమ్మకం ఉంటే ట్రై చేసి చూడండి. మీరే సమస్యలతో బాధపడుతున్నాము, మేము ఈ సమస్యల నుంచి బయటపడాలి అనుకుంటే మాత్రం ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ గురువుగారు చాలా నమ్మకదగమైన గురువుగారు. అలాగే మిగిలిన అంశాలు ఈ వృషభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉండబోతున్నాయి అనే అంశాలు ఈరోజు ఈ వీడియోలో పూర్తి వివరాలతో తెలుసుకుందాం. అలాగే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ని కనుక కొత్తగా చూసేవారు ఎవరైనా వృషభరాశి వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. వృషభ రాశి అనేది రాశి క్రమంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలలో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక వృషభ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. అలాగే వృషభ రాశి వారు ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళుతూ ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం వీరికి ఉంటుంది. అలాగే స్వయంగా ప్రతిభను కలిగి ఉండటమే మాత్రమే కాకుండా ఏ పనికి ఎవరు సమర్థులో కూడా చక్కగా నిర్ణయించగలుగుతారు. వీరి యొక్క జీవితంలో వీరికి ఒడిదుడుకులు ఎన్ని ఎదురైనా సరే అపజయాలను చూసి కృంగిపోకుండా వాటికి ఎదురు నిలబడతారు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే వీరి జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు అధికంగా ఉన్నప్పటికీ, భారమైనటువంటి కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి ముందుకు సాగుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా వృషభ రాశి వారి యొక్క జాతక ప్రకారం చూసినట్లయితే ఈ 2025 సంవత్సరం మే 31వ తేదీ శనివారం యొక్క దినఫలాల ప్రకారం ఒక ప్రమాదం ముంచుకొస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. చాలా కాలంగా సఖ్యతగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ద్వారా మోసపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే మీ యొక్క సన్నిహితుల్లో గాని, బంధువుల్లో గాని, ఇరుగు పొరుగు వారిలో కానీ ఇలా ఎవరితో అయినా సరే చాలా కాలం నుంచి ఒక వ్యక్తితో సన్నిహితంగా ఉంటున్నారు. ఆ వ్యక్తి వల్ల మీరు మోసపోయే ప్రమాదం అయితే మీకు ముంచి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీరు ఏవైతే ఇతరులకు చెప్పుకోని విషయాలు వారితో షేర్ చేసుకున్నారో ఆ విషయాలు వారు వాటిని బయట పెట్టడం కానీ, అలాగే మూడో వ్యక్తి గురించి ఏవైనా విషయాలు వారి దగ్గర షేర్ చేసుకున్నట్లయితే ఆ విషయాన్ని ఆ వ్యక్తి దగ్గర బయట పెట్టడం కానీ, ఈ విధంగా కొన్ని సమస్యలను క్రియేట్ చేయడానికి వారు ప్రయత్నం చేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎవరితో అయినా సరే పర్సనల్ విషయాలు కానీ లేకపోతే మరొక వ్యక్తి గురించి చర్చించే ముందు ఆ వ్యక్తి పైన మీకు పూర్తి భరోసా ఉండాలి. అటువంటి వ్యక్తులతో మీరు స్నేహం చేయాలి. కాకపోతే మీరు మీ చెడును కోరుకునే వ్యక్తులతో మీరు స్నేహం చేయకూడదు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక వ్యాపారస్తులకి చూస్తే వృషభ రాశికి చెందిన వ్యక్తులకి వ్యాపారస్తులకి సానుకూలమైనటువంటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. మీ యొక్క వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. అలాగే వ్యాపార రంగంలో ఒక మైలు రాయిని అధిగమించడానికి మీ ముందుకి ఒక అవకాశం కూడా రాబోతుంది. అలాగే ఉద్యోగస్తులకు చూస్తే గనక మీ ఉద్యోగ జీవితంలో ఇదివరకు ఎటువంటి సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలన్నిటికీ కూడా అధిగమించగలుగుతారు. ఖచ్చితంగా మీ యొక్క ఉద్యోగ జీవితంలో పై అధికారుల ప్రశంసలకు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు దక్కబోతున్నాయి. మీరు చేసినటువంటి ఒక మంచి పని వల్ల మీ కార్యాలయానికి ఒక మంచి గుర్తింపు దక్కుతుంది. ఈ విధంగా పై అధికారుల నుంచి మంచి ప్రశంసలు కూడా మీకు దక్కుతాయి. అలాగే ఎవరైతే వృషభ రాశి వ్యక్తులు నూతన ఉద్యోగాల కోసం అన్వేషిస్తూ ఉన్నారో వారికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. మీరు ఆశించినటువంటి ఒక మంచి ప్యాకేజ్తో మీ ముందుకి ఒక గొప్ప అవకాశం అయితే మీరు ఆశించినటువంటి ఒక అవకాశం అయితే మీ ముందుకి రాబోతుంది. అలాగే కొన్ని కళలకు సంబంధించినటువంటి వాటిల్లో అవకాశం కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులకి కూడా ఈ రోజు అవకాశం వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ విధంగా చాలా వరకు అనుకూలమైనటువంటి
ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి తో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. మీ బంధువుల్లో కూడా మీతో చాలా సన్నిహితంగా ఉన్నటువంటి ఒక వ్యక్తితో మీకు గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా ఈ రోజు దినఫలాల్లో మీకు మైండ్ బ్లాక్ అయ్యే అంశాలు కూడా ఉన్నాయి. జాగ్రత్త పడవలసిన అంశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ పూర్తి వివరాలు కూడా తెలుసుకుందాము. వీరికి ఈ జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా కానీ వాటిని అధిగమించుకునే శక్తి సామర్థ్యాలు వీరికి ఉంటాయి. వృషభ రాశి వారి యొక్క జాతక ప్రకారం వారి యొక్క లైఫ్ లో ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునే లోపే మరొక సమస్య ఉత్పన్నం అవుతూ ఉంటుంది. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనుక మే 31వ తేదీ శనివారం యొక్క దినఫలాల ప్రకారం వృషభ రాశి వారికి గనక చూస్తే కొన్ని మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు అయితే కనిపిస్తున్నాయి. చాలా కాలం నుంచి ఒక వ్యక్తితో మీరు సన్నిహితంగా ఉంటున్నారు. అయితే ఆ వ్యక్తి వల్ల మీరు ఒక ఇబ్బందిని, ఒక సమస్యని ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆ వ్యక్తి వల్ల మీరు ఒక పెద్ద సమస్యలో చిక్కుకునే ప్రమాదం అయితే కనిపిస్తుంది. ఇది మీకు చాలా ఆశ్చర్యకరమైన విషయం అని చెప్పుకోవచ్చు. అంటే మీరు నమ్మిన వ్యక్తి వల్లనే మీకు ఇటువంటి సమస్య రావడంతో చాలా ఆశ్చర్యానికి గురవుతారు. అలాగే మీ బంధువుల్లో ఒకరి నుంచి మీరు ఒక నిందని మోయవలసి వస్తుంది. మీరు అనని మాటలు అన్నట్లుగా వారు చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. వేరే బంధువుల దగ్గర ఈ విషయం గురించి ఒక ప్రస్తావన వస్తుంది. అది కాస్త మీకు తెలిసి మీరు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అంటే మీరు చేయని తప్పులు, నిందలు మీ పైన మోపబడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైనటువంటి వాదనలకు, అనవసరమైనటువంటి చర్చలకు ఎంత దూరంగా ఉంటే మీకు అంత ఉత్తమం. అలాగే వృషభ రాశి వారి యొక్క జాతక ప్రకారం చూసుకున్నట్లయితే గనక ఆర్థికంగా పురోగతి సాధించడానికి మీ ముందుకి కొన్ని అవకాశాలు కూడా ఎక్కువగా రాబోతున్నాయి అనే చెప్పుకోవాలి. అంటే ఆర్థిక పురోగతికి సంబంధించి మీ యొక్క లైఫ్ లో చాలా కాలం నుంచి మీరు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. అవకాశం ఈ రోజు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ఆదాయ మార్గాలు పెంచుకోవడంలో మీరు మంచి సక్సెస్ కూడా పొందబోతున్నారు. ఇది వరకు ఏ ఆదాయ మార్గం ద్వారా మీరు మీ లైఫ్ ని లీడ్ చేస్తూ వస్తున్నారో మరొక ఆదాయ మార్గం దానికి తోడయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే వృషభ రాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో రోజు మీ వ్యాపారంలో మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారని చెప్పుకోవాలి. వినియోగదారులను ఆకర్షించి కొన్ని మార్పులు చేర్పులు అయితే మీరు చేస్తారు. అలాగే వృషభ రాశి వారి యొక్క జాతక ప్రకారం ఈ రోజు జాతక ఫలితాల ప్రకారం షూరిటీ సంతకాలకి మీరు అసలు వెళ్ళకండి. ఒకవేళ వెళ్ళినా కానీ అవతల వ్యక్తి పైన మీకు పూర్తి నమ్మకం అనేది ఉండాలి. ఒకవేళ లేకపోతే వారిని నమ్మి మీరు మోసపోయే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. ఆ శివ భగవాన్ని మనసులో ఆరాధించేటప్పుడు మంచి చెడుల గురించి అవగాహన కల్పించమని వేడుకోండి. ఖచ్చితంగా మీకు ఆ అవగాహన అనేది శివ భగవాను యొక్క ఆశీస్సుల వలన మీకు ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే ఎవరు ఊహించలేనిది మీ యొక్క జీవితంలో మీకు జరగబోతుంది. అలాగే వృషభ రాశి వారు ఎటువంటి శుభ ఫలితాలను ఈ రోజు దినఫలాల్లో చూడబోతున్నారు. రాశి వారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. ఉన్నది సాధించేంత వరకు కూడా వృషభ రాశి వారి మనస్తత్వం అని చెప్పుకోవచ్చు. అలాగే ఏదైనా పని మొదలు పెట్టారు అంటే దాన్ని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టని పట్టుదల కూడా ఈ వృషభ రాశి వారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా మే నెల 31వ తేదీ శనివారం రోజు మీరు ఊహించనిది మీ యొక్క లైఫ్ లో జరగబోతుంది. అంటే అటువంటి ఒక మంచి అవకాశం మీ ముందుకి వస్తుందని మీరు కలలో కూడా ఊహించలేదు. అటువంటి ఒక సదవకాశం మీ ముందుకి రాబోతుంది. మీరు ఏ వృత్తులు చేస్తున్న వారైనా సరే ఈ యొక్క వృత్తి జీవితానికి సంబంధించి, ఉద్యోగ జీవితానికి, వ్యాపార జీవితానికి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి గుడ్ న్యూస్ అయితే మీరు ఈ రోజు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఆదాయ మార్గాలు పెరిగే అవకాశాలు కూడా ఈ వృషభ రాశి వారి యొక్క జాతక ప్రకారం ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. అయితే మిగిలిన అంశాలు గనక చూస్తే గనక వృషభ రాశి వారు నూతనంగా ఎవరైతే ఉద్యోగంలో జాయిన్ అయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో రోజు దినఫలాల ప్రకారం వారికి కాస్త పని ఒత్తిడి పెరుగుతుంది. ఈ రోజు మీకు అది ఇబ్బందికరంగా అనిపించవచ్చు. అయినప్పటికీ ఆ పరిస్థితిని మీరు అధిగమించగలుగుతారు. అలాగే కుటుంబ సభ్యుల యొక్క పూర్తి సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది. రోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తులను మీరు కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ వ్యక్తులతో పరిచయం అనేది కొద్ది కాలంతో పాటు కాకుండా దీర్ఘకాలం పాటు కొనసాగుతుంది. అలాగే చాలా కాలం నుంచి విడిపోయినటువంటి ఒక స్నేహితుడు కానీ స్నేహితురాలు కానీ అనుకోకుండా మీకు తారసపడే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క లైఫ్ లో మీరు చాలా కాలం నుంచి ఒక విషయంలో మీరు బాధపడుతున్నట్లయితే కనుక ఆ బాధ మీకు తీరబోతుందని చెప్పుకోవాలి. అంటే అటువంటి సమస్యకు ఈ రోజు దినఫలాల్లో మీరు మంచి పరిష్కారాన్ని అయితే అన్వేషించబోతున్నారు. అలాగే వృషభ రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో మీకు ఒక నూతన
వ్యక్తుల పరిచయం అయితే మీకు ఉండబోతుంది. వారి నుంచి మంచి సంపూర్ణ మద్దతు మీకు లభిస్తుంది. అలాగే వ్యాపారస్తులు కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. మీరు తీసుకునే ఈ నిర్ణయాలు మీకు భవిష్యత్తులో మంచి ఫలితాలను అందిస్తాయి. భవిష్యత్తులో అయితే వృషభ రాశి వారు ఈ విధంగా మే నెల 31వ తేదీ శనివారం రోజు ఆనందదాయకమైనటువంటి ఫలితాలను అయితే సొంతం చేసుకుంటారు. అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులతో సరదాగా సమయాన్ని గడుపుతారు. చాలా కాలం నుంచి మీ యొక్క కుటుంబ సభ్యులతో ఇంత ఆనందాన్ని సమయాన్ని గడపలేదు. సో చూశారు కదండి, మీరు తప్పనిసరిగా రోజు నిత్యం శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. లక్ష్మీ ఆరాధన చేసుకోండి. ప్రతి శుక్రవారము కూడా లక్ష్మీదేవికి ధూప నైవేద్యాలతో పూజించండి. అపారమైనటువంటి ఫలితాన్ని పొందుకుంటారు. సో చూశారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రమే.